హాయ్ అండి. నేను ఈరోజే ఊరి నుంచి వచ్చానండి. అందుకనే వీడియోస్ అనేవి ముందే పోస్ట్ చేసి వెళ్ళిపోయానమాట. అయితే ఊరి నుంచి నేను ఏం తెచ్చుకున్నాను తెలుసా? మడత మంచానికి వాడే క్లాత్ అండి. అయితే మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, మడత మంచానికి వాడే మడత మంచం అయినా సరే, మడత కుర్చీ అయినా సరే. అయితే ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను కొన్ని థ్రెడ్స్ తెచ్చుకున్నాను. 12వ నెంబర్ థ్రెడ్స్ అనమాట. ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, కానీ అవి రౌండ్గా ఉంటాయండి. ఇది వచ్చేసి సిలిండర్, అంటే పొడుగ్గా ఉంటుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. మనం ఒక 30-40 బ్లౌజులకి కుట్టినా కూడా అంత తొందరగా అయిపోదు అనమాట. అయితే ఇక్కడ చిన్న బాల్స్ రౌండ్గా ఉంటాయి అనమాట. ఇవి తెచ్చుకుందామని చాలాసార్లు ట్రై చేశానండి ఇక్కడ హైదరాబాద్లో, కానీ నాకు దొరకలేదు. అవి చిన్న క్వాంటిటీ ఉండడం వల్ల అస్తమానం అయిపోయేది. ఇదిగోండి, ఊరి నుంచి నేను ఈ క్లాత్ తెచ్చుకున్నాను. యాక్చువల్గా షాపుల్లో అమ్ముతారు, కానీ ఇంట్లో ఉంది. మడత మంచానికి, అదేవిధంగా మడత కుర్చీకి వాడే క్లాత్ అనమాట. ఎంత దల్సరిగా ఉంటుందంటే, అయితే మన వ్లాగ్స్ ఛానల్లో చాలామంది అన్నారు, అక్క నువ్వు టేబుల్ పెట్టుకుని కట్ చేస్తున్నావు కదా, మీరు వాడే ఆ బెడ్షీట్ కరెక్ట్ కాదు, దీనికి వేరే మడత మంచం క్లాత్ ఉంటుంది, అది వాడుకోండి, చాలా దలసరిగా ఉంటుంది, అస్సలు జరగదని. అయితే తర్వాత అనుకున్నాను ఎక్కడ దొరుకుతుందా, బేగం బజార్లో దొరుకుతుందా అని. చాలాసార్లు ట్రై చేశాను, కానీ నాకైతే కరెక్ట్గా అడ్రస్ అయితే దొరకలేదు. అయినా నాకు కూడా వీలు కాలేదులేండి వెళ్ళటానికి కూడా. సో వేరే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి కనిపించలేదు అని చెప్పారు. అయితే నేను ఏం చేశానంటే, మా అత్తయ్య గారికి ఫోన్ చేసి ఇలాగా ఇప్పుడు ఫెస్టివల్ కదా, వెళ్తున్నమాట ఊరు అనేది, వెళ్ళే ముందు కాల్ చేశాను. ఉన్నది ఇంట్లో కూడా ఉంది, మంచానికి ఉంది, అది ఇచ్చేస్తానని చెప్పారనమాట. సో పాతదైనా కొత్తదైనా పర్లేదులేండి, మనకి సెట్ అయిపోతుంది. అయితే నేను ఇక్కడ టేబుల్ చూసారా, ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ అండి అని. ఇది వాడిన తర్వాత నాకు ఒక్కసారి కూడా నడుము నొప్పి రాలేదు. చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ, ఒక్క బ్లౌజ్ కట్ చేసి లెగ్గానే నడుము పట్టేసేదండి. ఎంత నొప్పిగా ఉండేదంటే, కొంచెంసేపు పడుకుంటే కానీ నేను మిషన్ ఎక్కలేను అనమాట, అంత నొప్పిగా ఉండేది. ఫోల్డింగ్ టేబుల్ నేను కింద లింక్ ఇస్తాను, కొనుక్కోండి. లేకపోతే మీరు టైలరింగ్ చేస్తే కొనుక్కోవాలండి. టైలరింగ్ అంటే పెద్ద పెద్ద టైలరింగ్ చేయాల్సిన పని కూడా లేదు. కనీసం మీరు ఇంట్లో 2 బ్లౌజులు 3 బ్లౌజులు కుట్టుకున్నా కూడా ఈ టేబుల్ అనేది ఉంటే బెస్ట్. చాలా బాగుంది. అయితే నేను ఆ టేబుల్ కొన్న తర్వాత చాలా మంది అడిగారు అనమాట, టేబుల్ ఎక్కడ తీసుకున్నావు అక్క అంటే, ఆన్లైన్లో కింద లింక్ ఇస్తాను, తీసుకోండి. ఒక 1400 అలా ఉంటుంది. ఫోల్డింగ్ టేబుల్ కేవలం టైలరింగ్ కోసమే కాదండి, మనం దేనికైనా వాడుకోవచ్చు. మనము ఏదైనా వంట చేసుకుని పెట్టుకుంటానికైనా, మనం రాసుకుంటానికైనా, దేనికైనా, ఐరన్ చేయడానికైనా, దేనికైనా వాడచ్చు అనమాట. అంత బాగా కన్వెంట్గా ఉంటుంది. ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు. ఫోల్డింగ్ కాబట్టి మనకు అవసరం లేనప్పుడు ఫోల్డింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు, అంటే మనకి ప్లేస్ లేకపోతే. సో నేనైతే ఇలాగ టేబుల్ కింద వాడుకున్న తర్వాత నాకు నడుము నొప్పి అయితే అసలు రాలేదండి. కొంచెం అంటే కొంచెం కూడా రాలేదు. చక్కగా కూర్చుని మంచిగా కటింగ్ చేసుకుంటున్నాను. కానీ కటింగ్ చేసుకునే దగ్గర కొంచెం నాకు ఏంటంటే కెమెరా అడ్జస్ట్మెంట్ అనేది కుదరలేదు. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా అన్నమాట. అంటే తల అడ్డు రావటం, జుట్టు అడ్డు రావటం అలా జరుగుతుంది. చూసుకుంటున్నాను ఏదైతే కరెక్ట్గా ఉంటుంది ఏంటనేది. చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని 2-3 వీడియోస్లో అడ్డొచ్చినా నెక్స్ట్ వీడియోకి రాకుండా చూసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మన వాళ్ళే చాలా మంది అన్నారు, మీరు వాడుతున్న బెడ్షీట్ కాకుండా ఇది తీసుకోండి అక్క, అసలు జరగదు, అటు ఇటు చాలా బాగా వస్తుంది కటింగ్, విసుగు అనేది రాదని. అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇది మీరు షాప్లోకి వెళ్ళి అడగండి, మంచం క్లాత్ దల్సరిగా ఉండాలంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇస్తున్నారు. అయితే ఇక్కడ పొడుగు ఎక్కువైపోయింది అనమాట. పొడుగు ఎక్కువైపోవడం వల్ల నేను ఏం చేస్తున్నానంటే, డబుల్ ఫోల్డింగ్ చేద్దామా లేదంటే సింగిల్ ఫోల్డింగ్ చేద్దామా అని అనుకుంటున్నాను. సింగిల్ ఫోల్డింగ్ చేస్తుంటే బాగానే ఉంది, కానీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా, వేరే క్లాత్ అనిపించింది, అంటే మిగిలిన క్లాత్. ఒకసారి అయితే ఐరన్ చేశానండి. ఐరన్ చేసిన తర్వాత బాగానే అనిపించింది, అంటే మరీ పలచగా ఏం లేదు, చాలా దలసరిగా ఉంది క్లాత్ అనేది. నేనేం చేశానంటే ఇంకా డబుల్ ఫోల్డింగ్ చేసేసానండి. డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఇంకా నేను దీనికి పెట్టేశాను అనమాట. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసాను. మనకి ఎటైతే కటింగ్ వైపుకు ఉంటుందో, అంటే కటింగ్కి ఎంత అయితే కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తాను అనమాట. ఇలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఎటు బాగుంటుందో అటు చూసుకుంటున్నాను. ఇదైతే ఓకే, ఇలా కరెక్ట్గా ఉంది. నాకు ఆ పక్కన సందు వచ్చింది, గోడకి ఈ టేబుల్కి మధ్యలో సందు వచ్చింది. నేను ఏం చేశానంటే ఈ అట్ట ముక్కలు పెట్టానండి. అట్ట ముక్కలు పెట్టి దానిపైన నేను ఈ వస్తువులన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే అక్కడ డబుల్ టేప్ పెట్టానులేండి, గోడకి డబుల్ టేప్ పెట్టేసి అట్ట ముక్క పెట్టేసాను. పెట్టిన తర్వాత మనకి అక్కడ దానికి టచ్ అయ్యేటట్టు, డబుల్ టేప్కి టచ్ అయ్యేటట్టు అట్ట ముక్కని ప్రెస్ చేశాను అనమాట. అప్పుడు కరెక్ట్గా అలా కూర్చుని ఉంది. దానిపైన నాకు ఈ వస్తువులు ఉన్నాయి చూసారా, మనకి స్కేల్స్ కానీ, మార్కర్స్ కానీ, బుక్స్ కానీ, అవన్నీ అక్కడ పెట్టుకుంటున్నాను. ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎప్పటికైనా మీరు అలా గోడకి అటాచ్ చేసుకోవాలనుకుంటే మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. గ్యాప్ వచ్చినప్పుడు నేను చెప్పినట్టు మీరు కవర్ చేసుకోండి. చూడండి, ఇక్కడ అన్ని ఇలా పెట్టేశాను. ఇక్కడ కూడా అంతే. థ్రెడ్ పైపింగ్స్ అయితే ఒకటి 25 రూపీస్ అండి. అవి మొత్తానికి 8 తెచ్చుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటాను, ఇంట్లో ఉన్నా కూడా తెచ్చుకుంటాను.
క్వాంటిటీ ఎక్కువ వస్తుందని. కాస్ట్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది కానీ అస్తమాను అయిపోవు కదా, కొంచెం లేట్గా అవుతాయి అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ ఇలా సదిరేసుకుంటున్నాను అనమాట నీట్గా. పక్కనే టేబుల్, ఆ పక్కనే మిషను. సో సరిపోయింది నాకైతే కరెక్ట్గా. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఆ సైడ్కి అన్నీ పెట్టేశానండి. ఇక్కడ టేబుల్ ఏమో ఇక్కడ ఇలా పెట్టాను అనమాట. సో ఇది అసలైన క్లాత్. కటింగ్ టేబుల్కి చాలామంది అడుగుతూ ఉంటారు కటింగ్ టేబుల్కి ఏ క్లాత్ బాగుంటుందని. ఇది మడత మంచానికి వాడే క్లాత్ అనమాట. మీకు బేగం బజార్లో ఖచ్చితంగా దొరుకుతుంది. సో నేను వెళ్ళటం కుదరలేదు. ఇది నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ పైపింగ్ అండి. మా సైడు హైదరాబాద్ సైడ్ అయితే ఇలా రౌండ్గా దొరుకుతాయి. క్వాంటిటీ తక్కువ ఉంది, కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది, కాస్ట్ కూడా ఎక్కువే ఉందన్నమాట. ఏదైనా ఒకటే, నాకు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నామాట. ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటున్నాను, ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఐరన్ చేస్తాను. అస్సలు జరగదు, చాలా బాగుంటుంది. ఈ క్లాత్ వచ్చేసి మడత మంచానికి వాడే క్లాత్ అనమాట. నాకు కుదిరితే కింద ఏమన్నా క్లాత్లు ఉంటే మాత్రం కింద నేను ట్యాగ్ చేస్తాను, కొనుక్కోండి. అయితే నేను ఊరెళ్ళే ముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఈ కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియో పెడదామని చెప్పేసి ఇంకో ఇలాగా రెడీ చేసుకున్నాను, చూస్తున్నాను. ఇంకోండి ఇలా కటింగ్ చేసినా కూడా క్లాత్ అనేది కట్ అవుతుంది అనమాట. కింద ఉన్న క్లాత్ జరగదు అసలు. పైగా క్లాత్కి అంటపెట్టుకుని ఉంటుంది, మనం పెట్టిన క్లాత్కి అలా అంటపెట్టుకుని ఉండి జరగదనమాట. ఇటు ఒకవైపు గమ్ము ఉంటుందండి, ఒకవైపున ఉండదు. గమ్మున్న వైపు కింద పెట్టేసుకుని పైన అరేంజ్ చేసుకోవాలి. మంచి మంచి మోడల్స్ చూపిద్దామని అనుకుంటున్నానండి. టైం ఉన్నప్పుడల్లా చిన్న చిన్న ఏదైనా హ్యాండ్స్ మోడల్స్ కానీ ఇంకేదైనా సరే మోడల్స్ అని చూపించేసి మీకు నేర్పించవచ్చని. ఇది ఇంకో చూడండి, ఇది ఎంత పెద్దగా ఉంది చూసారా. థ్రెడ్ అనేది సన్నగా ఉంటుంది, నార్మల్ పాదంతో ఈజీగా వచ్చేస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్. ఇది చక్కగా ఉంది. నాకైతే ఎంత బాగుందంటే హాయిగా ఇలాగా మంచిగా స్ట్రైట్గా కూర్చుని కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, కొత్తది కొనుక్కున్నా పాతది అయినా సరే ఏదైనా సరే మనకి ఎలాంటి మార్పు ఉండదు. ఇంట్లో ఉందని తెచ్చుకున్నా, లేదంటే కొనుక్కునేదాన్నే. చూసారా, బెడ్షీట్ కాదండి ఇది. బెడ్షీట్ కాకుండా మడత మంచానికి వాడే క్లాత్ అనమాట. చాలా కలర్స్ ఉంటాయి. బ్రౌన్ ఉంటుంది, మెరూన్ ఉంటుంది, సిమెంట్ కలర్లు ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా నాకు ఈ టేబుల్ వల్ల ఏంటంటే మంచిగా అన్నీ పెట్టుకుని కటింగ్ చేసుకుంటాను కూడా బాగుంది. 1 మీటర్ క్లాత్ ఖచ్చితంగా పడుతుంది. లాంగ్ ఫ్రాక్స్ అయితే దీని మీద కుదరలేండి, మన కిందకు వచ్చేసే కట్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, శారీ అంత ఉంటుంది కాబట్టి. కావాలంటే బాడీ పార్ట్ కట్ చేసుకోవచ్చు. మొత్తానికి ఎన్ని వచ్చినాయి అంటే 4, 6, ఒక దాంట్లో 4 వస్తాయండి. ఒక్కొక్క ప్యాకెట్లో 4 వస్తాయి. ఒకటి 25 రూపాయలు. మొత్తానికి నాకు 100, 200 అనమాట. 200 అయితే అయింది. ఇలాంటివి ఇంకా ఉన్నాయి ఇంట్లో. మా ఫ్రెండ్ అడిగితే కొంచెం ఇచ్చాను. తనకి పైపింగ్ రావట్లేదంటే ఏ నెంబర్ అంటే చెప్పాను అనమాట, తెచ్చుకుంటా అని చెప్పింది. అప్పటి వరకు ప్రాక్టీస్ చేయని చెప్పేసి కొంచెం ఇచ్చాను. ఇదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్. ఇది ఎల్ స్కేల్, చిన్న ఎల్ స్కేల్ అనమాట. కర్వ్ స్కేలు, అదేవిధంగా స్ట్రేట్ లైన్ స్కేల్. ఇది చెప్పాను కదా మీకు చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో. అది ఇంక ఇవన్నీ చక్కగా పక్కనే పెట్టేసుకోవచ్చండి. ఎన్ని పెట్టుకున్నా కూడా మనకి సైడ్కే పెట్టుకోవాలి, మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు తీస్తారని బాధ ఉండదు. మా ఇంట్లోకి చిన్నపిల్లలే కదా, సో ఈ మార్కర్స్ కానీ ఇవన్నీ కూడా తీసేస్తారని బాధ ఉండదు. ఇంకా గుచ్చుకుంటాయి, ఆ కత్తులు అవన్నీ గుచ్చుకుంటాయి కూడా ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి టేబుల్ ఉంటే చక్కగా వాళ్ళకి తీయడానికి అందదు, ఇంకా మనకు కూడా చాలా బాగుంటుంది. నడుము నొప్పి అయితే చాలా అంటే చాలా తగ్గిపోయిందండి నాకు దీనివల్ల. అసలు రావట్లేదు, కింద కూర్చుంటేనే ఎక్కువ వచ్చేది బాగా. సో ఈ క్లాత్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా అన్నా కూడా జరగట్లేదు అనమాట. డబల్ లేయర్ వేసేసాను. ఇది చూడండి, ఇది నార్మల్ బెడ్షీట్. ఈ బెడ్షీట్ కాదక్క, వేరే షీట్ ఉంటుంది మడత మంచానికని మన వాళ్ళే చెప్పారనమాట. ఇది కట్ అయిపోయింది అప్పుడే, ఎందుకంటే ఇది పలచగా ఉంటుంది కదా, క్లాత్తో పాటు వచ్చేస్తుంది అనమాట. రావటం వల్ల కట్ అయిపోయింది. నేను అప్పుడే అనుకుంటానే ఉన్నా ఇది కరెక్ట్ కాదేమో బెడ్షీట్ కానీ. సో ఫైనల్గా అయితే నేను కటింగ్ టేబుల్ అయితే మొత్తానికి రెడీ చేసేసుకున్నానండి. సో మీరు కూడా ఇలాగే రెడీ చేసుకుంటే అస్సలు కొంచెం కూడా మీకు నడుము నొప్పి అనేది రాదు. ఫ్యూచర్లో కూడా రాదు, ఇప్పుడు లేదు కదా అనుకోకండి, ఫ్యూచర్లో కూడా రాదు. ఇలా చక్కగా రెడీ చేసుకుని కటింగ్ చేసేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద నేనైతే టేబుల్ లింక్ కూడా ఇస్తాను, కింద కొనుక్కోండి ఆన్లైన్లో, చాలా బాగుంటుంది. క్లాత్ కూడా దొరికితే లింక్ ఇస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.